హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ఐపీఎల్ 17th ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. వచ్చే సండే లీగ్ ఫేజ్ పూర్తయిపోతుంది. రేపు మ్యాచ్ నెంబర్ 63 8th ప్లేస్లో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్ కలకత్తా నైట్ రైడర్స్ని అహ్మదాబాద్లో మొటేరా స్టేడియంలో ఫేస్ చేయబోతోంది. గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ పరాజయాల తర్వాత డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైని అనూహ్యంగా ఓడించి 8th ప్లేస్లో ఉంది. 10 పాయింట్స్. ఇంకా 2 మ్యాచ్లు మిగిలిన్నాయి. ఆ రెండు కూడా గెలిస్తే 14 పాయింట్స్ తోటి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి విధంగా ప్రస్తుతానికైతే ఆక్సిజన్ మాస్కులు తొడుక్కోనుంది గుజరాత్ టైటాన్స్. మరొక వైపు కేకేఆర్ వరుసగా 4 విజయాలను నమోదు చేసుకుని ఎందుకంటే కేవలం 3 పరాజయాలు వాళ్ళకి. సో వాళ్ళు టేబుల్ టాప్లో ఉన్నారు. ప్లే ఆఫ్కి చేరుకునేటువంటి మొదటి టీం అయింది. ఆల్రెడీ 18 పాయింట్స్. ఒకవేళ ఏదైనా తారుమారైతే 1-2 ఎవరు అనేటువంటి తేల్చుకోవాల్సినటువంటిదే, కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. సో అలా ఒక సేఫ్ జోన్లో ఉండి కేకేఆర్ వస్తూ ఉంటే ఖచ్చితంగా గెలవాల్సిందే. సెమీఫైనల్స్ లాంటి మ్యాచ్ ఇది గెలవాలి, ఆ నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలవాలి అనేటువంటి ఒత్తిడిలో గుజరాత్ ఉంది. కాకపోతే హోమ్ గ్రౌండ్లో ఆడటం, అందులోనూ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై మీద లాస్ట్ మ్యాచ్ విజయాన్ని సాధించడం, ఇవన్నీ కూడా గుజరాత్కి ఒక బూస్టర్ లాగా పనిచేస్తాయి. గుజరాత్ టైటాన్స్లో ఓపెనర్లు ఇద్దరు కూడా సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ చెన్నై మీద అద్భుతంగా బ్యాటింగ్ చేసి 210 రన్స్ ఫస్ట్ వికెట్కి పార్ట్నర్షిప్. అంతకుముందు డికాక్ అండ్ కేఎల్ రాహుల్ కూడా అంతే 210 రన్స్ ఫస్ట్ వికెట్కి నమోదు చేశారు. ఆ రకమైనటువంటి రికార్డ్ని ఈక్వల్ చేశారు. అలాగనే ఐపీఎల్లో ఆల్ ఎడిషన్స్ ఇంత మటుకు 100 సెంచరీస్ నమోదైతే శుభ్మన్ గిల్ ఆ రేర్ ఫీట్ని అందుకున్నటువంటి బ్యాట్స్మెన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. 100th సెంచరీ శుభ్మన్ గిల్ చేశాడు. ఆ తర్వాత 101 సాయి సుదర్శన్ సాధించాడు. ఎప్పుడైతే వృద్ధిమాన్ సహా వాళ్ళకి బరువుగా ఉన్నాడో, సహాని కాదని ఒక మంచి నిర్ణయం తీసుకొని సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెన్ చేయడం అనేటువంటిది వాళ్ళకి కలిసి వచ్చింది. ఈవెన్ రేపటి మ్యాచ్లో కూడా ఇదే ఫార్ములాని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత టెవాటియా అండ్ రషీద్ ఖాన్ డౌన్ ది ఆర్డర్ భారీగా పరుగులు చేసేటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఆటగాళ్లే. ఈవెన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నూర్ అహ్మద్ ప్లస్ పాయింట్ వాళ్ళకి. కేకేఆర్ వరుస విజయాల్ని సాధిస్తూ ఉంది. పర్టికులర్గా అటు నిక్లస్ పూరన్ లాగానే మిడిల్ ఆర్డర్లో చక్కటి బ్యాటింగ్ చేయగలిగినటువంటి ఆండ్రూ రస్సెల్ ఉండటం వీళ్ళకి ప్లస్ పాయింట్. అఫ్ కోర్స్ ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్ ఇన్నింగ్స్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రఘువంశీ, నితీష్ రాణా, రింకు సింగ్. సో ఓవరాల్గా చాలా బలంగా ఉంది. సునీల్ నారాయణ్ లాస్ట్ మ్యాచ్లో ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేశాడు. ఐపీఎల్లో లేదా T20 ఫార్మెట్లో కలిపి 550 వికెట్స్ తీసుకున్నటువంటి 3వ బౌలర్ అయ్యాడు. మొదటి స్థానంలో తన జాతీయుడే అయినటువంటి, తన దేశస్థుడే అయిన కరేబియన్ ఆల్రౌండర్ వ్యాన్ బ్రేవో పేరు మీద ఉంటే 635 వికెట్స్. ఆ తర్వాత రేపు తన ప్రత్యర్థి జట్టులో ఆడుతున్నటువంటి రషీద్ ఖాన్ 559 వికెట్స్ తోటి 2వ స్థానంలో ఉన్నాడు. నరైన్ 550 వికెట్స్ తోటి 3rd ప్లేస్లో ఉన్నాడు. సో ఈ రకమైనటువంటి గణాంకాలు కూడా ప్లేయర్ని మరింత ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి, బెస్ట్ ప్రదర్శనించేటువంటి విధంగా చూస్తూ ఉంటాయి. కేకేఆర్ విషయంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, అలాగే వెంకటేష్ అయ్యర్ రెస్పాన్సిబుల్గా ఆడటం. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ ఫెయిల్ అయినా కూడా మిగిలినటువంటి బ్యాట్స్మెన్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వాళ్ళకి కలిసి వస్తూ ఉంది. సో ఓవరాల్గా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ గుజరాత్ టైటాన్స్కు ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఆటగాళ్ల ఫామ్ని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా కేకేఆర్కే ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.